మేడం సెషన్ ఏటీఎస్ గురించే. తర్వాత మన కమింగ్ ఇప్పుడు బిల్డ్ దాని మీద కూడా ఉంది. రాకెటరీ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సైన్స్ ఫెయిర్లు ఇన్స్పైర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్స్ మీద మెయిన్గా రిజిస్ట్రేషన్ అయ్యారు మన వాళ్ళంతా కూడా. వాటికి ఐడియా సబ్మిషన్ అనేది మెయిన్ మన టార్గెట్. రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి ఐడియా సబ్మిషన్ వీళ్ళంత తొందరలో చేయించమని స్టేట్ నుంచి మన నోడల్ ఆఫీసర్ మాధులత మేడం వాళ్ళు చెప్పడం జరిగినది. 29th ఉన్న మన మీటింగ్ ఈరోజు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఈరోజు పెట్టడం జరిగింది. సార్ బిజీ షెడ్యూల్ వల్ల ఎవరు వచ్చినా మేడం వచ్చినా నేను వచ్చిన ఒకటి ఇన్వైట్ చేసుకోమన్నారు. అందుకని మిమ్మల్ని ఇన్వైట్ చేయండి. కాబట్టి ఏటీఎల్ స్ట్రెంథనింగ్ గురించి కొంచెము మెసేజెస్ ఏమైనా మీ నుంచి అన్ని ఏటీఎల్స్ వెళ్తే బాగుంటుంది. కొంచెం మాట్లాడే గొప్పలంతా అయిపోయింది. ఇంకా మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. Okay, good afternoon to all the scientific minds that have gathered here. Actually, ATL మాకి పెద్దపాడు వాళ్ళ జడ్పీ స్కూల్ తర్వాత మాకు శాంక్షన్ అయింది ఫస్ట్ అనమాట. దాంతోపాటు మాకు ఆదోని కూడా శాంక్షన్ అయింది. సో శాంక్షన్ అయిన తర్వాత ఫస్ట్ 10 lakhs వచ్చి మా అకౌంట్లో పడుతూనే ఓవర్వెల్మ్డ్ అనమాట. ఇంత అమౌంట్ అని చెప్పి తీరా చూస్తే లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా చూస్తే ఆల్మోస్ట్ ఎవరైతే మేము కోఆర్డినేటర్స్గా పెట్టామో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఓన్లీ 50% ఆఫ్ ద నాలెడ్జ్ ద మెటీరియల్ విచ్ వాజ్ సప్లైడ్ బై ద ATL పీపుల్ ఆర్ హూ ఎవర్ వి హ్యాడ్ కాంటాక్ట్ విత్ ద పీపుల్. అంటే ఎవరితో అయితే మేము ఎంఓయూ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా మాకు పెద్ద బెటర్గా మాకు గైడ్ చేయలేకపోయారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇంత ఫండింగ్ అనేటటువంటిది మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి నియర్ బై ఉన్నటువంటి ఏ ఇంజనీరింగ్ కాలేజ్తో అయినా కూడా మీరు యాజ్ ఎ హెచ్ఎం లేదా యాజ్ ఎ సైన్స్ కోఆర్డినేటర్ మీరు వెళ్ళినట్టయితే మేము మా ఇన్స్టిట్యూట్స్ వరకు అంటే మాకి ఓన్లీ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ విత్ అబౌట్ 5 ATL labs మేము ఏం చేస్తామంటే ఎవరైతే నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నారో వాళ్ళ ప్రిన్సిపల్స్తో ఇంజనీరింగ్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో ఫైనల్ సెమ్లో ఆల్మోస్ట్ మన పిల్లలు కూడా చదువుతూ ఉంటారు. సో ఆ ఫైనల్ సెమ్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక మోడల్ లేదా ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ ఐ థింక్ ఇన్ 5th or 6th సెమ్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. సో మేమేం అడిగామంటే ఏదైతే మనకి ప్రాక్టికల్గా మన 6th to 12th స్టూడెంట్స్ ఎవరైతే చేయగలుగుతారో అలాంటి మోడల్ ఏదైనా ఉంటే మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి, సేమ్ మనకి డెమో ఇవ్వమని చెప్పి మేము అడిగాం. సో అది మాకు బాగా వర్కౌట్ అయ్యేది IIIT వాళ్ళతో. వాళ్ళు ఏకంగా ఇట్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మాకు దిగదేవరపాడులో ఎంఓయూ కూడా చేసేస్తున్నారు. వీ హ్యావ్ గాట్ ఎ రిటర్న్ అగ్రిమెంట్ ఫర్ దట్. అందుకే మంత్ ఆఫ్ ATL కూడా డిడిపాడు సెలెక్ట్ అయ్యింది. జస్ట్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ గుడ్ ఇన్ యాక్టివిటీస్ అండ్ ఇన్ రైజింగ్ ద ఫండ్స్ అండ్ మేకింగ్ ఇన్ వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్ దట్ దే హ్యావ్ టు డూ దే ఆర్ అప్ టు డేట్. ఇంకా మాకు ఇంకోటి చిన్న టైప్ ఉంది, వాళ్ళు కొంచెం మూమెంట్ కొద్దిగా స్లోగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా మేము కేవీ సుబ్బారెడ్డి వాళ్ళతో అయితే ఇచ్చామన్నమాట. నేను మరి హౌ యువర్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ అనేటటువంటిది నాకు పెద్దగా ఐడియా లేదు. కాకపోతే లాస్ట్ డేట్ అనేటటువంటిది రిజిస్ట్రేషన్కి బిల్డటానికి కానివ్వండి ఇన్స్పైర్కి కానివ్వండి టైం ఉంది. కాబట్టి ఇక్కడ మాకేంటంటే ఇక్కడ మీకు డిఈఓ లెవెల్ మాకేంటంటే ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి మేము అడుగుతూ ఉంటాం. మా దగ్గర నుంచి మళ్ళీ ఒక అకాడమిక్ సెల్ ఉంటుంది, మళ్ళీ సెక్రటరీ గారు ఉంటుంది. అంటే ఎక్కడైతే రికగ్నిషన్ వస్తుంది ఇన్స్టిట్యూట్కి అంటే ఖచ్చితంగా మన మీద ప్రెషర్ పెడతారు. సో ఈ ATL labs ద్వారా ఏదైతే మనకి ప్రాజెక్ట్ కానీ మోడల్ కానీ ఏదైనా ఇన్నోవేటివ్గా ఉంది అంటే దానికి ఇమీడియట్గా మనకి రికగ్నిషన్ వస్తుంది. ఇప్పుడు మాకు గురుకులకి సంబంధించి అయితే వైజాగ్ నుంచి సెలెక్ట్ అయినటువంటి 2 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఇండియా మాకు వెళ్ళాయి. అందుకని చెప్పి మీ మీద కంటే మా మీద ఇంకా ఎక్కువ ప్రెషర్, ఏదో ఒక మోడల్ రావాలి. మేమైతే ఎప్పుడు చెప్తూ ఉంటారు మా ATL వాళ్ళకి కనీసం ఒకటి స్టేట్ లెవెల్ వరకు వెళ్ళని అంటమ్మా అని చెప్పి చాలా ప్రెషర్ పెడుతూ ఉంటాను నేను. ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ అయితే ఇన్స్పైర్ నుంచి మాకు చాలానే వెళ్తూ ఉంటాయి ఐడియాస్ అని. కాకపోతే ఇక్కడ మీరు కనుక గమనించినట్టయితే మన టీచర్స్ కానీ మనం కానీ ఏం చేస్తామంటే యూట్యూబ్, మెటా లేదా గూగుల్, ChatGPT ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని ఆ ఐడియాస్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి లేదా కొద్దిగా ఏం చెప్పాలి ఇన్విటేషన్ టైప్లో మోడల్స్ ఉంటున్నాయి. కానీ దెర్ ఈస్ నో యాజ్ సచ్ ద ఇన్నోవేటివ్ ఐడియాస్ దట్ వీ కెన్ సీ. ఇప్పుడు ఈ కళ్ళకు ఉండేటటువంటి లేదా ఒక బ్లైండ్ పర్సన్ లేదా ఒక అంబులెన్స్ కి కవర్ లేదా ఒక మన 4-wheeler కి కవర్ ఇవన్నీ కూడా వినేటటువంటి ఐడియాస్ నే మనం చూస్తుంటాం. అందుకే నేను మెటాస్ వచ్చిన వాళ్ళిద్దరిని కూడా అడిగాను అనమాట.
ఏంటి ఇంతకు మా వైపు నుంచి ఏం వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి. అంటే రొటీన్గా క్లాసెస్ కాకుండా మీరు కూడా కొద్దిగా యాక్టివ్గా, అంటే నన్ను అడిగితే గూగుల్ కంటే కూడా ఏవైనా మ్యాగజైన్స్లో ఏవైతే రీసెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయో వాటిని కన్నా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా పిల్లలకి మీరు కన్నా చెప్పినట్టయితే వాటిలో నుంచి కొద్దిగా అయినా మనకి బెటర్ ఐడియాస్ వస్తాయి. అంటే ఒక జిల్లా నుంచి ఒక ఐడియా, ఇట్స్ నాట్ దట్ జెడ్పీఆర్, ఇట్స్ నాట్ రెసిడెన్షియల్, ఇట్స్ మోడల్ స్కూల్, కేజీబీ, ఇట్స్ నథింగ్ ఆఫ్ దట్ సార్. ఒక జిల్లాకి మన దగ్గర నుంచి ఒక స్టేట్కి వెళ్ళింది అంటే డెఫినెట్గా మనకి మంచి పేరే వస్తుంది. అంతటు ఈసారి 1 crore రూపీస్ అమౌంట్ను డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి అది కూడా మన డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఖచ్చితంగా పనికొస్తుంది. మేమంతా కూడా సూపర్ఫిషియల్గా ఇలా చెప్పి వెళ్ళేవాళ్ళమే, బట్ అట్ ద ఫీల్డ్ లెవెల్ యూ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు టేక్ ద యాక్టివ్ పార్ట్ అండ్ I feel this time definitely Kannur will stand first, and I wish you all the best. Thank you. Thank you, madam, for your nice message. మీరు అన్నట్లు లాస్ట్ టైం సైన్స్ ఎగ్జిబిషన్లో టీచర్ ఎగ్జిబిట్స్ అస్సలు ఏం రాలేదు. ఏమీ రాకపోతే దాని నుంచి లాస్ట్కు నా స్కూల్ నుంచి టీచర్ ఎగ్జిబిట్లో నేను పెట్టాల్సి వచ్చింది. అంటే టీచర్ ఎగ్జిబిట్లో ఎంటీ పెట్టకూడదు. యాక్చువల్గా నా స్కూల్ నుంచి నేను ఏదైనా పెట్టాలన్నప్పుడు నాకు ఇంటెన్షన్ ఉంటుంది. నా హెచ్ఎం కూడా అడుగుతారు ఇక్కడ మా స్కూల్లో, నా హెచ్ఎం కూడా నేను మీ స్కూల్ నుంచి పోలేదని. పెట్టిన దాంట్లో ఒకటి ఇంకా అసలు ఇంకో ప్రాజెక్ట్ నాన్నలుగా తెచ్చి పెట్టాడు సార్. నాకైతే పంపొద్దు మేడం విజయవాడకి అని అన్నారు, నేను వెళ్ళలేనన్నారు. ఇక స్వప్నశ్రీ మేడం వాళ్ళు డీల్ చేసింది ప్రొఫెసర్. ఉన్న ఏకైక ప్రాజెక్ట్స్ కాంపిటీషన్ లేనప్పుడు ఒక ప్రాజెక్ట్ వస్తే నేనే పంపించాను. నేను పంపించినప్పుడు అంటే నా ప్రాజెక్ట్ అక్కడ పేపర్లో వచ్చినప్పుడు నేను ఎంత ఇన్నోవేటివ్గా నా సొంత ఐడియాస్తో నాకున్న నాలెడ్జ్ నేను ఏజెన్సీస్ తీసుకొని చేయకున్నా కూడా మీరు డిఎస్ఓ కొండి మీ ప్రాజెక్ట్ ఎట్లా పోయింది అని కూడా విలేకరుల క్వశ్చన్ వేస్తాను. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేశాను. అప్పుడు బాధపడ్డాను. నేను డిఎస్ఓగా డీసీగా ఉన్నా కూడా ప్రాజెక్ట్స్ నాకు పెట్టాలనే ఇంటెన్షన్ ఉన్నా కూడా నేను పెడితే కూడా ఇట్లా మాట్లాడతారు. కాబట్టి ఆ విధంగా ఎటువంటి ప్రాజెక్ట్స్ అసలు టీచర్ ఒక్క ప్రాజెక్ట్ కూడా కాలేదు. రానంటే నేను పెట్టాల్సి వచ్చింది. ఒకటన్నా స్కూల్ నుంచి కనీసం ఉందని అని చెప్పేసి నేను ఇంతకుముందు చేసినట్టే తీసుకెళ్ళి మళ్ళీ దానికి కొంచెం ఫాలోఅప్ చేసుకొని పెట్టాల్సి వచ్చింది. ఆ విధంగా ఫస్ట్ అడిగేది సైన్స్ ఎగ్జిబిషన్ కమింగ్ వస్తుంది. ఇప్పుడు సైన్స్ ఫేర్ వస్తుంది. ఈసారి థీమ్స్ వచ్చేసి మనకి 8 థీమ్స్ ఉన్నాయని చెప్తాను స్టేట్ లెవెల్లో అఫీషియల్స్ మొన్న వెబెక్స్ మీటింగ్లో. మేడం ఎప్పుడు మనకు 6 థీమ్సే ఉన్నాయి. ఈసారి అడిషనల్గా మనకు 2 థీమ్స్ ఎక్స్ట్రా చేశారు. అంటే 8 థీమ్స్లో పెట్టాల్సి వస్తుంది. దానికి మెయిన్గా మనకున్న 46 కర్నూలు డిస్ట్రిక్ట్ ఏటీఎల్ కనీసం పాల్గొన్నా కూడా 46 నుంచి 2 ప్రాజెక్ట్స్ లెక్కేసుకున్నా ఓన్లీ ఏటీఎల్స్ నుంచి కూడా 90 అవుతాయని క్వశ్చన్ వేశారు. అంటే 8లో ప్రతి థీమ్లో ఒక్కొక్కటి పాల్గొన్నా కూడా టోటల్ ఎన్ని అవుతాయి లెక్క వేయండి అని అడిగారు ఎస్పీడీ గారు. మాకు ఎస్పీడీ మీటింగ్లో అడిగారు. ఒక్కొక్క జిల్లాకు 40-50 ఏటీఎల్స్ లెక్క వేసుకున్నా కూడా 8 థీమ్స్ కానీ 6 లాస్ట్ టైం తక్కువ వచ్చాయని సార్ క్వశ్చన్ వేశారు. కాబట్టి సైన్స్ ఫేర్లో ఎవ్వరు కూడా పాల్గొనడానికి లేదు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే సైన్స్ డే వస్తుంది. సైన్స్ డేకి ఏమేమి మనం ల్యాబ్లో రెడీగా ఉంచుకోవాలి. కమింగ్ నెక్స్ట్ సైన్స్ మీ ఫస్ట్ ఏటీఎల్ దాంట్లోనే పెడతాను ఏమొచ్చినా కూడా. నెక్స్ట్ ఇప్పుడు సైన్స్ ఫేర్ కూడా ఏమేమి థీమ్స్లో ఉన్నాయి ఆ థీమ్స్కి అనుగుణంగా మీరు ఎక్కడైతే ఎవరైతే మీకు జెన్యున్గా చేస్తారో ఆ ఏజెన్సీతో ఫాలో అప్ ఉండండి. అడగండి మనకు అడిగిన టైంలో ఏ టైంలో చేసి ప్రాజెక్ట్స్ ఇస్తారో రియల్గా వాళ్ళతో టైఅప్ కానీ చేయించుకొని టెన్షన్ లేకుండా రెడీగా ఉండండి. ఎందుకంటే మనకి ఫిబ్రవరి మార్చ్ వచ్చిందంటే అకాడమిక్స్లో ఫోకస్ చేస్తాం. ఇప్పుడు కమింగ్ మనకి నవంబరు ఎంతన్నా డిసెంబర్ లోపు అన్ని సైన్స్ ఫేర్ ఇన్స్పైర్ అన్ని కంప్లీట్ అవుతాయి. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఇన్స్పైర్ కూడా ఉండొచ్చు. సైన్స్ ఎగ్జిబిషన్ కూడా నవంబర్లోనే ఈ మంత్ ఎండింగ్ ఉండొచ్చు. డిసెంబర్ ఫస్ట్ వీక్ అంతా డిసెంబర్ 28 లోపల మనకు అన్ని మీకు ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ అనుగుణంగా రెడీగా యూ హ్యావ్ టు రెడీ టు మేక్ యువర్ ప్రాజెక్ట్స్. దానికి కావాల్సిన మీకు గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా ఇప్పుడు ఎవరు చేస్తారనేది కూడా ప్రణీత్ అడుగుతాము. మిగతా ఈవెంట్స్ ఎవరైనా ఇంకా ముందుకు వస్తారేమో అడిగేసేసి అన్ని విధాలుగా చేసుకున్నాము. నెక్స్ట్ కమింగ్ స్టేట్ నుంచి ఇప్పుడు సార్ వాళ్ళు మాధవి లత మేడం నోడల్ ఆఫీసర్, సుదర్శన్ సారు, తర్వాత ఇంకా రవికుమార్ సార్ ముగ్గురు జాయిన్ అవుతారు. రవికుమార్ సార్ వచ్చినప్పుడు మీకున్న ప్రాబ్లం ఒక పేపర్లో రాసి పెట్టుకోమన్నారు ఆఫ్టర్ లంచ్.
లంచ్ తర్వాత ఎందుకు నాకు పాయింట్స్ పడడం లేదు, నాకు ఏ ప్రాబ్లం అనేది మీరు చెప్తే ఒక పేపర్ రాసి రెడీగా ఉంటే అక్కడ లంచ్ వాళ్ళు లైవ్లో మీకు చెప్పేస్తారు. కాబట్టి లంచ్ చేసిన తర్వాత దయచేసి ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. మీకున్న ఏకైక రిసోర్స్ ఇప్పుడు మన స్టేట్లో జాయిన్ అయితే ఇక్కడే మీ ప్రాబ్లం సొల్యూషన్ కూడా మనకు దొరకవచ్చు. కాబట్టి దయచేసి ఎవరు లంచ్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఫ్యూచర్ అని చెప్పి ఆ అమ్మాయి ఎలక్ట్రానిక్స్ అమ్మాయి వీళ్ళు కలిసి డ్రోన్ అంతా కూడా వాళ్ళే తయారు చేశారు. సో ఏదైతే ఉందో ఆ పిక్చరైజేషన్ వీడియో కూడా వాళ్ళే చేశారు. సో ఇట్ వాజ్ గుడ్. అంటే పెళ్లిళ్ళలో మనం చూడడం కానీ లేదా ఇంకొక చోట చూడడం కానీ తప్ప మన పిల్లలు ఆపరేట్ చేయడం రాదర్ మనం ఆపరేట్ చేయడం కూడా బాగానే ఉంటుంది. సో యాక్చువల్గా మాకు రీసెంట్ గా పంచలింగాల్లో భాస్కర్ అనే ఒకతను డ్రోన్స్ ప్రైవేట్ గా ఒకటి స్టార్ట్ చేశాడు. సో అతను వచ్చి మాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు. కాకపోతే అతని పర్పస్ వేరు. ఏంటంటే ఎవరికైనా కూడా అతను ఒక 3 months లేదా 6 months ట్రైనింగ్ ఇస్తాడు డ్రోన్ ఆపరేటింగ్ అండ్ హౌ టు అసెంబుల్ డ్రోన్ ఆర్ క్యారీయింగ్ ద గూడ్స్ విత్ ద డ్రోన్ అనేటటువంటిది. తర్వాత అతని మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. అంటే అప్రెంటిస్షిప్ ఫర్ 6 months బట్ వీ హ్యావ్ టు పే ఫర్ 30,000. దట్స్ నాట్ అవర్ బిజినెస్. యాక్చువల్లీ నేనెందుకు మీకు చెప్తున్నానంటే ఆ డ్రోన్ అనేటటువంటిది ఎలా ఆపరేట్ చేయాలి అనేటటువంటిది అతనే మొత్తం అంతా తీసుకొచ్చేసి మనకు ఒక డెమో లాగా ఇవ్వడానికి అతను విల్లింగ్ ఉన్నాడు. సో ఆ నంబర్ కావాలంటే మీరు విజయభాస్కర్ సార్ దగ్గర మీరు తీసుకోవచ్చు. అతను మీరు కనుక కాంటాక్ట్ చేసినట్టయితే ఆ డ్రోన్ ఒక్కసారి మీకు వచ్చి ఒక ½ an hour మీకు క్లాస్ చెప్తాడు. ప్లస్ మీ దగ్గర ఎంతమంది మీరు డ్రోన్ ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉందో నాకు తెలియదు. మా ల్యాబ్స్ లో అయితే ఒక 3-4 ల్యాబ్స్ లో మా దగ్గర ఉంది. కాబట్టి ఆ అసెంబ్లింగ్ కానివ్వండి లేదంటే దాంతో పిక్చరైజింగ్ కానివ్వండి అంతా కూడా మేబీ ఐ థింక్ హీ కెన్ గైడ్. అదొకటి. తర్వాత రెండోది వచ్చి ఇప్పుడు ఎవరైతే మీకు ఏటీఎల్ రిసోర్స్ పర్సన్స్ కానివ్వండి ఎవరైతే ఎంఓయూలో ఉన్నారో వాళ్ళతో ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఆ వచ్చిన అతనేది పైనుంచి కిందికి దిగి రాలేదు. ఇంతమందికి ఒక 50 ఐడియాస్ అతని బ్రెయిన్ లో ఉంటే అతను మనతో వచ్చి ఎంఓయూ చేసుకోడు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. పోయి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఇంకో చోట లేదా ఏ స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకుంటాడు. కాబట్టి అతని దగ్గర ఎంతైతే ఉందో ఆ ఐడియాస్ ని మన పిల్లలకి అనుగుణంగా మనకి ఎంతవరకు ఫీజిబుల్లో అనేటటువంటిది చూసుకొని పెట్టండి. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక యాక్టివిటీ మన ఏటీఎల్లో లేకపోతే టోటల్ 25 lakhs అనేటటువంటిది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు మనకు వచ్చిందేమో 10 లేదా 12 లేదా 14 మాక్సిమం. సో ఆ మిగతా అమౌంట్ మనకి రావాలి అంటే మన దగ్గర నుంచి ఏదో ఒక యాక్టివిటీ మనం ఖచ్చితంగా చూపించాలి అంటే ఖచ్చితంగా మీరు డివిజనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అట్లీస్ట్ పార్టిసిపేషన్ వరకు పోవాలి. అదంతా కూడా ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. ప్లస్ ఇంకొకటి పిల్లల్ని డోంట్ అండర్ ఎస్టిమేట్. మామూలుగా కామన్ మ్యాన్ డోంట్ అండర్ ఎస్టిమేట్ అన్నట్టు మన పిల్లల్ని కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్. వాళ్ళు కూడా ఒక వినూత్నమైన ఐడియాలతోనే రాగలుగుతారు. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు ట్యాప్ వేర్ వీ హ్యావ్ టు ట్యాప్. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. కనీసం ఈసారి మేము వచ్చి మేడం యాక్చువల్గా చాలా సార్లు అడిగారు కానీ ఐ థాట్ మీరందరూ మాకు కన్సర్న్ కాదన్న ఉద్దేశంతో ఐ వాజ్ నెవర్ రెడీ టు కమ్. కాకపోతే మీరు ఇంతమంది ఉన్నప్పుడు యాక్చువల్గా మేము ఆ రోబో పెద్దపాడు నుంచి ఎవరు వచ్చారో నాకు తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి రోబో మేము తీసుకున్నాం ఫస్ట్ మా ఇనాగరేషన్ కి. ఐజీ ఇక్బాల్ సార్ వచ్చేసాడు. అంటే ఇంక మీరు యూ కెన్ ఇమాజిన్ ఇన్ వాట్ రేంజ్ వీ హ్యావ్ ఇనాగరేటెడ్ అవర్ ఏటీఎల్ ల్యాబ్ అనేది. సో అంత గ్రాండ్ లెవెల్లో మేము ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఎంత గ్రాండ్ లెవెల్లో అవుట్పుట్ కూడా ఉండాలి. సో ఆల్మోస్ట్ అప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు రుద్రవరం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఎవరో ఉన్నారు. ఆయన హీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఐ మీన్ ఇనిషియేటింగ్ ఆల్ ద యాక్టివిటీస్. సో అప్పుడు చాలా గ్రూప్ లోనే ఉండేది. కాకపోతే ఎక్కువ అయిపోయాయి కానీ అవుట్పుట్ అండ్ ద ప్రాజెక్ట్స్ దట్ వీ నీడ్ టు ప్రెజెంట్ హ్యావ్ బికమ్ లెస్. సో డెఫినెట్ గా అది ఏంటంటే ఎనర్జెటిక్. డెఫినెట్గా వీ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ చిన్న రిజిస్ట్రేషన్ మీరు స్వీకరించాము. ఫస్ట్ టైం వచ్చారు.
నెక్స్ట్ సునీల్ సార్ని వేదికపైకి ఉస్మాన్ సార్ రావాలి. ఏపీఎస్ఆర్డబ్ల్యూ షార్గా మేడం, ఇంకా విజయ్ భాస్కర్ గారు, మీరు ఎంతమంది ఉన్నారో టోటల్ ఏటీఎల్సీ కలిసి ఒక హబ్ ఏటీఎల్ అనేది ఉంటుంది మేడం. అలాగే దీని కింద కొంచెం ఫంక్షన్ లో కాకుండా వాటిని 5 స్పోక్ ఏటీఎల్ చేసాము. దిస్ ఈస్ ద హబ్ ఏటీఎల్, దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్ ఒకటి నియర్ తీసుకుంటారు. బాగా రెస్పాండ్ అయ్యి అన్ని మీటింగ్స్ కానీ ఏ టైంలో అయినా కూడా మీటింగ్స్ సక్సెస్ఫుల్ గా చేస్తూ అన్ని డాష్ బోర్డ్ లో పెడుతూ హైయెస్ట్ ర్యాంక్ ఉన్న స్కూల్స్ హబ్ ఏటీఎల్ అంటే మెయిన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టౌన్ ఉన్నవాటి హబ్ ఏటీఎల్. దాని కింద కొంచెం బాగా ఫంక్షన్ చేసి వాటిని 5 స్పోక్ ఏటీఎల్స్ గా డివైడ్ చేశారు ఎస్పీడీ గారు. అనుగుణంగానే ఇక్కడ మనం మీటింగ్ ప్లాన్ చేస్తూ ఉంటాం మనం. దానికి మేడం కూడా చాలా సహకరిస్తూ వచ్చారు. ఇంకా మేడం మా టీవీ వాళ్ళ తరఫున కూడా you can arrange. నెక్స్ట్ మేడం అనితా మేడం ఇంతవరకు కోఆపరేట్ చేస్తూ వచ్చారు. చిన్న రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏటీఎల్ నుంచి ఇప్పుడు డివైడ్ అయ్యారు ఉస్మాన్ సార్. స్టేట్ లో కూడా చాలా వాటిల్లో అక్కడ కూడా సహకరించారు ఈ ఏటీఎల్ కష్టాలు చేయడానికి. ఫస్ట్ నుంచి కూడా నేను డిఎస్ఓగా పాఠం తీసుకున్నప్పటి నుంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు సార్ నా ఏటీఎల్ లేదు మేడం అన్న మీ అనుభవాలు మాకు అవసరం సార్ అని పిలిపించిన వెంటనే వచ్చి రావడం జరిగింది. ఈ చిన్న రిజిస్ట్రేషన్ సార్ స్వీకరించాలి. ఈఎండిపి కోఆర్డినేటర్ సార్ కూడా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి చిన్న సిరి సత్కారాలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ సునీల్ సార్ ఎప్పుడు పిలిచినా కూడా మాకు అసలు స్టేజ్ దరిద్రాపుల్లో కూడా రాడు. ఇన్స్పైర్ లో అన్ని విషయాలు సైన్స్ ఫెయిర్ లో మేడం మంచి డెడికేషన్ టీచర్ మేడం. చేస్తారు కానీ ఎప్పుడు కూడా బిహైండ్ ఉంటాడు, వెనకనే ఉంటాడు. ఎక్స్పోజర్ ఇష్టం మీద అంటాడు. కాబట్టి ఈ కొద్ది మందిలైనా నేను మనస్ఫూర్తిగా సత్కరించుకునే అవకాశం మొన్న కూడా స్టేజ్ పై కాదు చిరు సత్కారాన్ని మేడం ఎప్పుడు రారు. ఈసారి లక్కీగా వచ్చారు. నా అదృష్టం అనుకోవాలి, మీ అదృష్టం.
అదే పడుతుంది మేడం అది. పిల్లల్లో కాబట్టి మేడం ఎన్ని పనులు ఉన్నా ఈరోజు అసలు 1:00 వరకు మేడం చాలా ఫుల్ బిజీ. యాక్చువల్గా మేడమే చీఫ్ గెస్ట్గా ఉండాలి. మేడమే ఎందుకంటే ఇన్ని సహాయ సహకారాలు ఇన్ని సౌకర్యాలు ఇచ్చినారంటే మేడం ఇవ్వడం వల్లనే. నేను ఇంత ఫ్రీ ఆఫ్ హ్యాండ్ చేస్తున్నాను అంటే మా మేడం నాకు సపోర్ట్ ఉండడం వల్లనే నేను చేయగలుగుతున్నాను. కాబట్టి ఇది నా దానికంటే కూడా మేడం ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండే అనేసి నేను అయితే ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. ఏ హెచ్ఎం గారు ఉన్నా కూడా నాకు ఈ రకంగా సపోర్ట్ చేయడం వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. కాబట్టి మా మేడం మాకు చాలా గర్వకారణం. అన్ని విషయాల్లో మాకు సహకరిస్తూ, అటల్ ల్యాబ్ విషయంలో సహకరిస్తూ, అటల్ ల్యాబ్ హబ్ స్కూల్గా ఉంటూ ఉన్నందుకు మనందరికీ కూడా సహకరిస్తున్నటువంటి మేడంకు అందరం కలిసి ధన్యవాదాలు చెప్పాను. మేడం థ్యాంక్ యూ మేడం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ వచ్చేసింది దగ్గర దగ్గర. నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను ఇక్కడ మీతో పాటు సెలెక్ట్ వెళ్ళాను. కానీ మీకు ఏమి ఇబ్బంది లేకుండా మేడం చూసుకుంటారని మేడం మీద చాలా నమ్మకం నాకు. అక్కడ లేకపోతే కాదు, స్కూల్ని కూడా ఏదైనా వర్క్ పెడితే కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకుంటారనే నమ్మకంతోనే మేడం మీద నమ్మకం అనేసి వెళ్తూ ఉన్నాను కూడా. అలాగే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినట్టు మీకు డిస్టిక్లోనే ఇక్కడికి వచ్చారంటే మీరు ఎక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారని నా ఫీలింగ్. అంటే ఫిజికల్ సైన్స్లోనే ఎక్స్పర్ట్స్ వచ్చింటారని నా ఫీలింగ్. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో మీ స్కూల్స్లో కూడా ఇక్కడ అమలు